2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వస్తుంటుంది సార్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ లో అని చెప్పొచ్చు. అది కూడా ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా. అంటే కొందరేమో అనవసరంగా ఈ పని చేసి నేను లాస్ అయ్యానే డబ్బులు బిజినెస్లో పెట్టి అనుకునే వాళ్ళు కొందరైతే, ఇంకొందరు ఎలా ఖర్చు చేయాలో తెలియక పొరపాట్లు చేసి దానివల్ల అప్పులు చేసి అప్పులలో మొత్తం కూరుకుపోయినాక మన దగ్గర ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని తీర్చాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అలా కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు నేను వెనకాల ఇంకొక ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండు, ఫైనాన్షియల్ పరంగా ఇలా నా ఆస్తులు నేను అమ్ముకునే సిచ్యువేషన్ రాదేమో అన్న సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో అలా ఎవరికైనా కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, అంటే అయిపోయింది అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా నేను స్టార్ట్ చేయాలి, బ్యాకప్గా నేను డబ్బుల్ని పొదుపు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? అది ఒక చాలా గ్రిమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఒకవేళ ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ డిడ్ మెనీ ఇయర్స్ బ్యాక్. నేను కూడా ఒక సిచ్యువేషన్లో ఉండి తప్పక ఒక తప్పు చేసిన దానికి ఒక లాస్ అనేది భరించాల్సి వచ్చిందనమాట. అంటే నా ప్రాపర్టీ ఒకటి అమ్ముకోవాల్సి వచ్చింది ఆ టైంలో 2008. సో కానీ దాని తర్వాత అంటే దాని విలువ అది పోయిన తర్వాత తెలిసింది. మనిషి విలువ కానివ్వండి, ప్రాపర్టీ విలువ కానివ్వండి, ఉన్నంత వరకు మనం పట్టించుకోము. కానీ ఎప్పుడైతే పోతుంది కదా, అక్కడి నుంచి మనకు తెలిసి వస్తుంది, ఓహో ఇక్కడ మనం చాలా పెద్ద తప్పు చేశామే. సో దీన్ని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దీన్ని ఎలా నేను తీర్చిదిద్దుకోవాలి, సో దట్ లైఫ్లో నేను మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు. ఇట్ హ్యాపెండ్, సో హ్యాపెండ్. సరే ఎలా మరి మీరు డబ్బుల్ని మళ్ళీ ఎలా గ్యాదర్ చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, ఐ హ్యాడ్ టు లిటరలీ కన్సాలిడేట్ ఆల్ మై యాక్షన్స్ అనమాట. అంటే నేను ఏం చేశానంటే, అనవసరమైన క్రెడిట్ కార్డ్ ఖర్చులు కానివ్వండి, అనవసరమైన మూవీస్, రెస్టారెంట్స్, ట్రిప్స్కి వెళ్ళిపోవడము, అంటే అసలు మీనింగ్లెస్ అనమాట. మీనింగ్లెస్. సరే డబ్బులు వస్తున్నాయి కదా, ఇది 2008లో ఆ టైంలో ఏంటంటే అసలు విచ్చలవిడిగా మనం సరే ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఖర్చు పెడుతూ ఉంటాం మనం. అది ఎవరైనా కానివ్వండి, నెలకి 1000 సంపాదించే వాళ్ళు, 1,00,000 సంపాదించే వాళ్ళు అందరూ చేస్తారు ఖర్చులు. కానీ మీనింగ్లెస్ అండ్ మీనింగ్ఫుల్ అంటే దీనికి అర్థం ఏంటంటే, మీరు పెడుతున్న ఆ పెట్టుబడినా లేదంటే అది ఖర్చు కోసం మీరు డబ్బులు తీస్తున్నారా బయటికి, అది తీసిన తర్వాత దానివల్ల మీకు ఏం దక్కుతుంది అది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే లైఫ్లో మనం ఒక్కళ్ళమే కాదు కదండి, మన ఫ్యామిలీలో ఉన్నది. మన తల్లిదండ్రులు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, పెళ్లి చేసుకుంటే భార్య, దాని తర్వాత మళ్ళీ పిల్లల ప్లానింగ్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నిటికి మనకు 360 degrees రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. వెనక ముందు చూసుకుంటూ ఉంటే అమ్మో ఇంత ఉందా నేను చేసుకోవాల్సిన పనులు అని చెప్పేసి మనకే అర్థమవుతుంది. సో నాకేం అర్థమైందంటే అప్పుడు 2009 నుంచి ఐ స్టార్టెడ్ కన్సాలిడేటింగ్ ఆల్ మై యాసెట్స్ అనమాట. అంటే నా దగ్గర ఒక గ్రాము బంగారం కూడా ఆ టైంలో నేను ఒకవేళ ఉంటే దాన్ని ఎక్కడ వెళ్ళకుండా, దాన్ని మళ్ళీ అనవసరంగా తాకట్టు పెట్టకుండా, ఎవరికి అమ్మకుండా, నేను ఆ 1 గ్రామ్ బంగారం నుంచి ఇంకెన్ని గ్రాముల వరకు నేను సంపాదించుకోవాలి, దానికి ఒక అజెండా ప్రిపేర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ నేను మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, నా పోర్ట్ఫోలియో కానివ్వండి, అది ల్యాండ్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, పిల్లల కోసం చేయాలి. ఎందుకంటే అప్పటికి నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. సో ఆ టైంలో చేయాల్సిన పెట్టుబడులు కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, నేను ఇమీడియట్గా తీసేసాను. అవన్నీ చేసేసాను అనమాట. ఆ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమైందంటే, నేను ఇమ్మీడియట్గా నెక్స్ట్ 2010 and 2011 లోపల ఐ కేమ్ ఇన్ టు అ గుడ్ ఫామ్ అనమాట. సో దాట్ చేసిన తప్పుకి నేను నెక్స్ట్ 3 years వరకు కొంచెం బాగా స్ట్రిక్ట్గా నా ఖర్చులన్నీ కూడా తగ్గించేసి, జస్ట్ వచ్చిన సంపాదనలో 3 పూటలు 2 పూటలే మనము తిని ఒక లాంటి కైండ్ ఆఫ్ ఫ్రూగల్ లివింగ్, ఒక ఫ్రూగల్ లివింగ్ స్టైల్, మీరు అన్నట్టుగా సిస్టమాటిక్ లివింగ్, ఒక డిసిప్లిన్డ్ లివింగ్, అలాగే డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్గా మారా, ఒక డిసిప్లిన్డ్ కైండ్ ఆఫ్ హస్బెండ్ కానివ్వండి, ఒక డిసిప్లిన్డ్ ఫాదర్ కానివ్వండి. ఎందుకంటే నన్ను చూసి నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అవునవును. సో దట్స్ రియలీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ రియల్లీ హెల్ప్డ్. నేను ఎలాంటి లైక్ లిటరలీ ఎవరి కోచ్, ఎందుకంటే నేను ముందు నుంచి అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు నేను చేసిన తప్పుకి నేను కరెక్షన్ చేసుకుంటేనే దెన్ ఐ కెన్ లీడ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి. ఆస్తి అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నారు. లైక్ కంప్లీట్లీ రీబ్యాలెన్స్డ్ మై ఎంటైర్ అసెట్స్. అండ్ ఫర్దర్గా చెప్పుకోవాలి అంటే ముందటి కంటే 4 ఇంతలు ఇంకా ఎక్కువగా మనం సంపాదించుకున్నాము హ్యాపీగా. అలాంటి కైండ్ ఆఫ్ స్టేజ్లో మనం వచ్చేసాము. ఇదంతా కేవలం ఒక సిస్టమాటిక్ వేలో మీరు వెళ్ళడం. అబ్సల్యూట్లీ. అంటే మన బండి పట్టాలు ఎక్కకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏ అడవుల్లోకో వెళ్ళిపోవచ్చు, ఏ గోతుల్లోకి వెళ్ళిపోవచ్చు, యూ నెవర్ నో ఎక్కడికి వెళ్ళిపోతుందో.
సో మీకు ఒక గమ్యానికి మీరు చేరుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దారి ఏంటో మీరు నిర్ణయించుకోండి. నా దారి స్ట్రైట్గా వెళ్తుందా, లేదంటే క్రాస్ రోడ్ నుంచి వెళ్తుందా, నేను ఎక్కడ నిలబడ్డాను, అవన్నీ మీరు తెలుసుకుంటే యు ఆర్ డన్ అండ్ యూ విల్ బికమ్ అ నైస్ మిలియనర్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో నేను ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ వచ్చాను కాబట్టి నేను చాలామంది అడిగారు నాకు ఈ ప్రశ్న, సార్ 30 years 20 years 10 years మీరు అంటారు, ఓకే నేను కాస్తంత రిస్క్ తీసుకోవడానికి నేను రెడీగా ఉంటే నాకు ఇంకొక దారి చూపెట్టండి. నేను ప్రతి నెల ప్రతిరోజు ఆ నెల లోపట 500 రూపాయల నుంచి కనీసం ఒక 20,000 రూపాయల వరకు నేను సంపాదించుకోవాలి అంటే నేను ఎంత రిస్క్ భరించాల్సి వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నేను రిస్క్ గురించి ఒకటే మాట చెప్పా. రిస్క్ లేకుండా మీరు ఇంటి నుంచి అసలు బయటికి కూడా రాలేరు. మీరు రిస్క్ లేకుండా ఆ రిస్క్ని బేర్ చేసుకుంటూ మీరు ఆఫీస్కి వెళ్ళలేరు. సో అంటే మీరు రిస్క్ని ప్రతిరోజున క్యాల్కులేట్ చేసుకుంటూ, రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ, సేఫ్టీని ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు దారిలో నడుస్తున్నారు. అది మీరు బైక్లో వెళ్తున్నారా, కార్లో వెళ్తున్నారా, మెట్రోలో వెళ్తున్నారా, ఎక్కడికైనా. సో మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు మీకు అక్కడ యాక్సిడెంట్ కానప్పుడు ఇక్కడ కూడా యాక్సిడెంట్ అవ్వదు. అంటే మీకు ఇక్కడ కూడా పెట్టుబడి విషయంలో లాస్ అనేది రాదు. సో జాగ్రత్త పడితేనే మనకు అన్ని చోట్లలో సేఫ్టీ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. సో మీకు దీనికి ఆధారంగా చాలామంది ఏం చేశారంటే లిటరల్గా దే టుక్ అప్ అ లిటిల్ రిస్కీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనాలిసిస్ అనమాట. సో ఇది నేను ఎవరికి రికమెండేషన్ ఇవ్వను, ఇది కూడా మీరు కూడా చేయండి, నేను చేశాను కాబట్టి నాకు వచ్చాయి కాబట్టి డబ్బులు మీకు కూడా వస్తాయని చెప్పి నేను చెప్పట్లా. నేను ఏమంటున్నానంటే మీ నిజ జీవితంలో ఒకవేళ ఇలాంటి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఆప్షన్ ఉంది, కానీ హై రిస్క్ హై రివార్డ్, అది మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్. సో నేనేమంటానంటే మీకు ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, దానివల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది మనం చేయొచ్చా లేదా అన్నది తర్వాత మీరే నిర్ణయించుకోండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇండియాలో ఉన్న అతి పెద్ద పబ్లిషింగ్ హౌస్ న్యూస్ పేపర్ కంపెనీ అనమాట. సో వాళ్ళ వెబ్సైట్లో కొన్ని మంచి మంచి కంపెనీస్ గురించి చెప్పారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ కంపెనీ ఉంది అప్డేటర్ సర్వీస్, రాజరతన్ గ్లోబల్, ఆఫీస్ స్పేస్ సొల్యూషన్, మ్యాక్స్ ఎస్టేట్, జిందాల్ సా. కానీ నేను జిందాల్ సానే నేను ఎక్కువగా దీని గురించి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తాను అంటే ఈ కంపెనీస్ నిన్న మొన్న వచ్చినాయండి, నేను అంతగా నమ్మలేను. ఇన్ఫ్యాక్ట్ జిందాల్ కూడా చాలా మంచి కంపెనీ అని చెప్పి నేను చెప్పను. బట్ ఏంటంటే జిందాల్ ఈజ్ దేర్ ఫర్ ద లాస్ట్ 30 years 40 years నుంచి ఉందండి ఆ కంపెనీ. సో జిందాల్ ఈజ్ అ నోన్ నేమ్. జిందాల్ అంటే ఏంటంటే ఒక నమ్మకం ఉన్న పేరు. సో వీళ్ళు ఏమంటున్నారంటే దాదాపు ఈ కంపెనీ స్టాక్ మీరు కొనుక్కోండి, కరెంట్ ప్రైస్ 257 258 ఉంది, మీరు 412 టార్గెట్ వరకు అంటే 60% మేరకు ప్రాఫిట్ వస్తుంది. అంటే మీరు 1,00,000 రూపాయలు ఇవాళ పెడితే మీకు ఒక సంవత్సరం లోపల 2 సంవత్సరాల్లో మీకు 60% అంటే 60,000 అదనంగా మీకు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపించారు ఇది. సో నేనేం చేశానంటే ఇలాంటి స్టాక్స్లో మనం జిందాల్ సా ఒకవేళ ప్రిపేర్ అయితే మీరు గనక మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ సార్ నాకు 5 సంవత్సరాల్లోనే నా మనీ డబల్ అవుతుందా? ఎందుకంటే బ్యాంక్లో కనీసం 10 లేదా 12 సంవత్సరాలు పెడితేనే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కాబట్టి అప్పుడు డబల్ అయ్యే అవకాశం ఉంది. కానీ నాకు 5 సంవత్సరాల్లోనే డబల్ కావాలి అని చెప్పారు. అంటే ఎంత పెడతారండి మీరు ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడిగా. 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు నాకు కావాలి సార్ 5 yearsలో అని చెప్పారు. సో నేనేం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ఇక్కడ, ఇది కూడా చూడండి. జిందాల్ సా కంపెనీ మీరు ఒకవేళ ఇప్పుడు మనం 2025లో ఉన్నామా, కోవిడ్ వచ్చిన సంవత్సరంలో 2020లో సేమ్ ఇదే నెలలో సెప్టెంబర్ నెలలోనే మీరు ఒకవేళ 1,00,000 రూపాయలు జిందాల్ సాలో పెడితే అలాంటి స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి, మంచి మంచి కంపెనీస్. ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ 2030 వరకు కూడా మీకు చాలా కంపెనీస్ అలా 5 yearsలో ఇచ్చే మంచి రిటర్న్స్ కంపెనీస్ ఉన్నాయి. సో అతనికి ఇన్ఫ్యాక్ట్ జిందాల్ సా నా దగ్గర ఇన్ఫ్యాక్ట్ నేను కొన్నానని నేను చెప్పట్లేదు, ఎప్పుడో ఆ టైంలో కొనేవాడిని మళ్ళీ అమ్మేసేవాడిని. బట్ నాకు ఈ స్టాక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనేం చేశానంటే ఈ కంపెనీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఒక రోజులో 1% లాస్ ఇచ్చిందండి, ఒక వారంలో 2-3% ప్రాఫిట్ ఇచ్చింది, ఒక నెలలో 3% ప్రాఫిట్ ఇచ్చింది, 3 నెలల్లో 11% లాస్ ఇచ్చింది. కెన్ యూ బిలీవ్ దిస్? మీరు పెట్టిన 1,00,000 రూపాయల్లో మీకు 11,000 రూపాయలు పోయాయి, మీకు పోయిందనమాట 11,000 లాస్కి. తర్వాత ఒక సంవత్సరంలో చూసుకుంటే 42% మీకు లాస్ వచ్చింది. అంటే 1,00,000 రూపాయలు మీకు 42,000 పోయాయి. అప్పటికి మీరేమంటారు, ఇదేంద్ర దేవుడా నేను తప్పు చేశానా, నాకు 60,000 మిగిలాయి ఇప్పుడు అకౌంట్లో అంటారు. 3 years తర్వాత మీకు 363% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు పెట్టిన 1,00,000కి మీకు 3,62,000 63,000 వరకు మీకు ప్రాఫిట్ వచ్చింది. 5 సంవత్సరాలు పెడితే 500% వచ్చింది. మీరు అడిగిందంతా 5 సంవత్సరాల్లో నాకు జస్ట్ 100% కావాలని అడిగారు. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ హోంవర్క్ ఎలా చేసుకోవాలి, దానికి కోర్స్ ఉంటుందా, దానికి మాస్టర్ క్లాస్ ఉంటుందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కాల్ చేస్తే చెప్తా.
డెఫినెట్గా సార్, చాలా మంది కూడా ఇంకా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి. కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక ఇనిషియేటివ్ అయితే బయటకు వచ్చింది అని చెప్పొచ్చు. ఎంతో మందిలో కూడా మనం చూసాం, అంటే పొదుపు చేసుకోవాలి, ఈ రకంగా చేసుకుంటే మనకి ఇంకెక్కువ స్కోప్ ఉంది అన్న ఐడియా రావడం కూడా చాలా నిజం చెప్పారు. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.